ఇక ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి కనిపిస్తోంది. జులై వచ్చిన ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన రిజర్వాయర్లతో పాటు మిషన్ భగీరథ రిజర్వాయర్లు కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. భూగర్భ జలాలు పడిపోతున్నాయి. వర్షాలు కురవకుంటే తాగునీటికి తిప్పలు తప్పవని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో సాగునీరే కాదు, తాగునీటికి కటకడ ఏర్పడే అవకాశం ఉంది. తాగునీటి ఎద్దడితో మిషన్ భగీరథ నీరు కూడా సరిగ్గా సప్లై చేయడం లేదు. ఇప్పటికే పలు ఇళ్లకు వారానికి ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. వరద ప్రవాహం రాకుంటే తాగునీటి విషయంలో మునుముందు పరిస్థితి దయనీయంగా మారనుంది. దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోలేదు. మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలో పలు మేజర్, మీడియం కలిపి 26 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల వద్ద మిషన్ భగీరథ యూనిట్లను ఏర్పాటు చేసి నిత్యం 33 జిల్లాల ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఆ జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి చేరబోతున్నాయి. రాబోయే రోజుల్లో వరద రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. గోదావరి నది పరివాహకంలో ఉన్న జలాశయాలన్నీ అడుగంటిపోయాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీకి మీదుగా 3 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలకు ప్రతి నెల 1/2 టీఎంసీ నీళ్లు అవసరం. ఎగువ నుంచి వరద రాకపోతే ప్రాజెక్టు కింద తాగునీటి కష్టాలు తప్పని పరిస్థితి నెలకొంది. కరీంనగర్, వరంగల్కు ప్రధాన తాగునీటి వనరైన ఎల్ఎండిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఎల్లంపల్లిపై ఆధారపడి హైదరాబాద్తో పాటు రామగుండం, మంచిర్యాల, పెద్దపల్లికి తాగునీటి అవసరాలు ఉన్నాయి. కడెం ప్రాజెక్టుపై కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా అవసరాలు ఆధారపడ్డాయి. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగార్జున సాగర్పై ఆధారపడి హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, నిజాం సాగర్పై కామారెడ్డి, సింగూరుపై మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. మిషన్ భగీరథలో భాగమైన కోయిల్ సాగర్, రామన్పాడ్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, వైరా, పెండ్లిపాకల, ఉదయ సముద్రం, గోపాల దిన్నె, శంకర సముద్రం, కొమరంభీం, మేడారం, భీమ్గన్పూర్, ధర్మసాగర్, చెలివాగు తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. ఎల్నినో నేపథ్యంలో ఇప్పటికే సరిగ్గా వానలు కురవటం లేదు. కృష్ణా, గోదావరిలో ఎగువ నుంచి వరద ప్రవాహాలు రావటం లేదు. మరోవైపు ప్రధాన రిజర్వాయర్లు, మిషన్ భగీరథ రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. తాగునీటి సరఫరాకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం మాత్రం నివారణ చర్యలపై దృష్టి సారించడం లేదు. ప్రాణహిత జలాలను ఒడిసిపట్టి గోదావరి బేసిన్లోని ప్రధాన రిజర్వాయర్లను నింపడంతో పాటు మిషన్ భగీరథ అవసరాలను తీర్చుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ రాజకీయ దురుద్దేశంతో జలాలను ఎత్తిపోయకుండా ప్రాజెక్టును పడావు పెడుతుంది. మరోవైపు కృష్ణాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత ఏడాది శ్రీశైలం నుంచి ఏపీ యథేచ్ఛగా కృష్ణా జలాలను తరలించకపోయినా రేవంత్ రెడ్డి సర్కార్ నోరు మెదపలేదు. ఇప్పుడు నీళ్లు అడుగంటి కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పొరుగున కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నీళ్లను కోరుతామని హడావిడి చేసింది. కానీ ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాగునీటి సరఫరాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తాగునీటికి ఈ ఏడాది తన్లాట తప్పదని నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.